అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీకు చెప్పినట్లుగా థంబ్‌నెయిల్‌లో చూసిన విధంగా వితౌట్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్ కూడా మీరు ఈ కామర్స్ వెబ్సైట్‌ని బిల్డ్ చేయబోతున్నారు. సో ఏ వెబ్సైట్ అయినా సరే 2 థింగ్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. ఒకటేమో డొమైన్ నేమ్, రెండోదేమో హోస్టింగ్ అనమాట. ఓకే, డొమైన్ నేమ్ అంటే ఏంటి? సింపుల్. ఇప్పుడు నేను గూగుల్ అన్న వెంటనే మీకు ఏం గుర్తొస్తుంది? www.google.com. So this is their domain. Let's say YouTube అన్న వెంటనే www.youtube.com. Similarly www.vamsibhavani.in. ఇవన్నీ ఏంటి? డొమైన్ నేమ్స్. ఎందుకు ఇంపార్టెంట్ ఇవి? బికాజ్ జనాలకి ఐపీ అడ్రస్లు గుర్తుండవు. బ్యాక్ ఎండ్లో జరిగేది ఏంటి అంటే మీ డిఎన్ఎస్ సర్వర్ ఈ డొమైన్ నేమ్ని ఒక ఐపీగా కన్వర్ట్ చేసి ఆ ఐపీకి రిక్వెస్ట్ పంపిస్తుంది. బట్ మీరు ప్రతి వెబ్సైట్కి ఐపీని గుర్తు పెట్టుకోలేరు కాబట్టి డొమైన్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. రెండవది హోస్టింగ్. లెట్స్ సే మీకు కోడింగ్ వచ్చు అనుకుంటే, ఆబ్వియస్లీ ఈ వీడియో కోసం అక్కర్లేదు, బట్ వచ్చు అనుకుంటే మీరు డెవలప్ చేసిన కోడ్ ఎక్కడ ఉంటుంది? మీ సొంత లోకల్ ల్యాప్టాప్లో లోకల్ సిస్టంలో ఉంటుంది. ఓకే, మీ లోకల్ సిస్టమ్ నుంచి మీరు జనాలకి ఆబ్వియస్లీ మీ వెబ్సైట్ని సర్వ్ చేయలేరు కదా. యూ నీడ్ అ సర్వర్. ఓకే, ఆబ్వియస్లీ యూ కెన్ యూజ్ యువర్ సిస్టమ్ యాజ్ సర్వర్ అండ్ దెన్ డిప్లాయ్ ఇట్, బట్ ఆబ్వియస్లీ మీరు మీ లోకల్ సిస్టమ్ని సర్వర్గా క్రియేట్ చేయరు. యూ విల్ నీడ్ సమ్ సర్వర్ వేర్ యూ కెన్ హోస్ట్ ఇట్. సో ఆ హోస్టింగ్ సర్వీస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ వీడియో కోసం విల్ బి యూజింగ్ హోస్టింగర్ ప్లాట్ఫామ్ ఫర్ బోత్ డొమైన్ అండ్ హోస్టింగ్. మూడోది ఏంటి? డెవలప్మెంట్ వితౌట్ కోడింగ్. ఇది చాలా పెద్ద క్లెయిమ్, బట్ యా, ఐల్ టీచ్ యూ వితౌట్ కోడింగ్ బిల్డింగ్ అ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అలాంగ్ విత్ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ చూపిస్తాను. సో దీనికోసం ఈ నో కోడింగ్ టూల్ ఏంటి అంటే ఇది కూడా ఇవాల్టి ఈ వీడియో కోసం ఇట్ విల్ బి హోస్టింగర్. హోస్టింగర్ వాళ్ళ ఏఐ వెబ్సైట్ బిల్డర్ని యూస్ చేద్దాం. ఐ టీచ్ యూ, నథింగ్ టు వరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ హెడ్ ఆన్ టు ద హోస్టింగర్ వెబ్సైట్. ఓకే, రకరకాల ప్లాన్స్ ఉంటాయి. సో మీ స్పెసిఫిక్ నీడ్ బట్టి యూ కెన్ చూస్ వాట్ ఎవర్ ప్లాన్ యూ వాంట్. ఈ స్పెసిఫిక్ వీడియో కోసం ఐ విల్ యూస్ ద ప్రీమియం వన్. ఓకే, సో దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? చాలా మిగతా హోస్టింగ్ సర్వీసెస్ ఆబ్వియస్లీ ఇనీషియల్ 1 ఇయర్కి మీకు చాలా చాలా తక్కువ రేట్కి ఇచ్చేస్తారు, బట్ రెన్యువల్ హై ప్రైస్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే ముందుగానే మీకు రెన్యువల్ అప్పుడు ఎంత ప్రైస్ ఉంటుందో కూడా చెప్పేస్తారు. దాట్స్ అ రియలీ గుడ్ థింగ్. ఓకే, నౌ చెప్పినట్లుగా ఐ విల్ యూస్ ప్రీమియం ఫర్ దిస్ స్పెసిఫిక్ వెబ్సైట్ బిల్డింగ్. సో ఐ జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్. సో ఒకవేళ మీరు మోర్ దాన్ ఫ్యూ మంత్స్ తీసుకుంటే, 24 months 48 months ఆ విధంగా ఎక్కువ డ్యూరేషన్ కోసం బై చేస్తే మీకు సేవింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ యూ సీ, సంవత్సరానికి ఇంత అంట, 2 సంవత్సరాలకి ఇంత, అండ్ 48 monthsకి ఇంత. సో బేస్డ్ ఆన్ మీరు జస్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నారా అండ్ ఇది పనిచేస్తే విల్ స్కేల్ ఇట్, లేకపోతే వద్దు అనుకుంటున్నారా, ఆర్ మీకు ఒక మంచి ఐడియా ఉంది అండ్ యూ ఆర్ షూర్ యూ గోనా బిల్డ్ అ స్టార్టప్ అరౌండ్ ఇట్ అనుకుంటే యూ కెన్ టేక్ లార్జర్ ప్లాన్స్ ఫర్ 48 months. బట్ లేదు, ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే ట్రై 12 months ఆర్ 24 months. ఓకే, సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ టేక్ 12 months ప్లాన్ యాక్చువల్లీ. స్క్రోల్ డౌన్. సో ఇక్కడ మీరు బేసిక్లీ మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆర్ గూగుల్ ఆర్ ఫేస్బుక్తో లాగిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీకు ప్రస్తుతానికి దిస్ ఈస్ ద కాస్ట్ కదా, 3384. బట్ మీరు వంశీ అనే కూపన్ని వాడితే VAMSI మీకు అడిషనల్గా ఇంకొక 10% డిస్కౌంట్ లభిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్, ఇట్స్ స్టిల్ అప్లయింగ్ ద కోడ్. సో యా, వంశీ అనే కోడ్ అప్లై అయింది. అండ్ ఇఫ్ యూ సీ, ఇంకొక 10% తగ్గింది. ఫిల్ ఆల్ దీస్ డీటెయిల్స్, ఐ ఫిల్ దెమ్. అండ్ మీకు నచ్చిన పేమెంట్ మోడ్లో క్రెడిట్ కార్డ్, యూపీఐ, పేటిఎం, గూగుల్ పే, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ దాంతో పే చేయొచ్చు. లెట్ మీ పే ఇట్ అండ్ టేక్ యూ టు ద హెచ్ ప్యానల్. కొనుక్కున్నాక హోస్టింగర్ నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది. క్లిక్ ఆన్ సైన్ ఇన్ విత్ యువర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఆ తర్వాత ఫస్ట్ టైం లాగిన్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మీకు అప్డేట్ యువర్ అడ్రస్ అని వస్తుంది. అప్డేట్ చేయండి అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఈ విధంగా మీకు హెచ్ ప్యానల్ యొక్క హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి అగైన్ దాన్ని మీరు సెటప్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ఇట్. హూ ఆర్ యూ క్రియేటింగ్ ద వెబ్సైట్ ఫర్? యూ కెన్ సింప్లీ స్కిప్ దిస్. ఆ తర్వాత మీరు వెబ్సైట్ని వర్డ్ ప్రెస్తో క్రియేట్ చేస్తారా ఆర్ హోస్టింగర్ వెబ్సైట్ బిల్డరా? ఐ విల్ చూస్ ద సెకండ్ వన్. క్లిక్ చేసి క్లిక్ ఆన్ సెలెక్ట్ AI వెబ్సైట్ బిల్డర్.
క్లిక్ చేశాక ఫస్ట్ టైం కాబట్టి అగైన్ మీరు డొమైన్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ మీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్తో పాటు 1 డొమైన్ నేమ్ విల్ బీ ఫ్రీ. నేను ఈ కేసులో వంశీ భవానీ స్టోర్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఐ విల్ టేక్ దట్. vamsibhavanistore.com ట్రై చేద్దాం. లెట్ మీ చెక్ ఇఫ్ .com ఈజ్ అవైలబుల్. let me just type that, maybe .com. యా అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ ఇయర్కి ఫ్రీ. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, వన్స్ యూ డూ దాట్ మీ డొమైన్కి రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి అగైన్ కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. కంట్రీ ఇండియా. లెట్ మీ చూస్ ఇండియా ఫ్రమ్ ది డ్రాప్ డౌన్. ఆ తర్వాత పర్సనల్ యూజే నెక్స్ట్ స్టెప్. అగైన్ మనం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, అడ్రస్ అవన్నీ. లెట్ మీ ఫిల్ దట్ క్విక్లీ. ఫినిష్. డొమైన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. 60%. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఆ తర్వాత ఐ థింక్ విల్ బీ ఆన్ టు ద ఏఐ బిల్డర్ పేజ్. 94%. ఆ తర్వాత రీడైరెక్టింగ్ టు వెబ్సైట్ బిల్డర్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. యా, let AI create you a website in minutes. Click on start creating. బ్రాండ్ నేమ్ అడుగుతున్నాడు. లెట్స్ సే వంశీ భవానీ. ఆ తర్వాత వెబ్సైట్ టైప్ లెట్స్ సే ఆన్లైన్ స్టోర్. ఒక ఈకామర్స్ స్టోర్ ట్రై చేద్దాం. డిస్క్రిప్షన్ కావాలంట. సో లెట్స్ సే వంశీ భవానీ స్టోర్ అని ఇద్దామా? లెట్స్ సే వంశీ భవానీ స్టోర్ అని ఇద్దాం. సో ఈ స్టోర్లో ఏంటంటే మనం లెట్స్ టెల్ ఏఐ దట్ వీల్ సెల్ మేబీ ప్రొడక్ట్స్ లైక్ మర్చెండైజ్ అండ్ అదర్ ఈ ప్రొడక్ట్స్, డిజిటల్ ప్రొడక్ట్స్. సో ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ బ్రాండ్ వంశీ భవానీ అన్నట్టుగా ఇద్దాం. సో ఈజ్ అన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫర్ ఆర్ అసోసియేటెడ్ విత్ బ్రాండ్ వంశీ భవానీ అని ఇద్దాం. కొటేషన్స్లో ఇస్తే ఏంటంటే ఇప్పుడు కూడా ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎంటిటీ అనమాట. ఏ అయినా సరే. వంశీ భవానీ అనేది ఒక పేరు, మీనింగ్ ఏం లేదు. కాబట్టి అదొక ఎంటిటీగా చెప్పాలి అంటే we usually use quotes అనమాట. ఓకే, the platform will be used to sell merchandise and let's say, okay, spelling mistake, let me just correct that, and maybe some digital products also. Okay, looks good to me. Description బాగానే ఉంది. ఆ తర్వాత యూ కెన్ సీ దాట్ యూ కెన్ పర్సనలైజ్ సమ్ సెట్టింగ్స్. స్టైల్ని సర్ప్రైజ్ మీ అనే ఉంచుతాం. లెట్స్ నాట్ ప్లే విత్ దాట్. కలర్స్లో మాత్రం లెట్స్ యూస్ ద బ్రాండ్ కలర్స్. సో మీరు వంశీ భవానీ చూసుంటే ఇప్పుడు కూడా వీ యూస్ దట్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఎక్కువగా చూసారు ఎప్పుడైనా. లెట్ మీ ఓపెన్ vamsibhavani.in. సో దీంట్లో మీరు చూస్తే యూ విల్ సీ దట్ లోగోలో కానీ మోస్ట్లీ యూ విల్ సీ దట్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్. దాని ఎగ్జాక్ట్ హెక్స్ కోడ్ తెలియదు కాబట్టి లెట్స్ సర్చ్ ఫర్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అండ్ లెట్స్ డౌన్లోడ్ సమ్ కలర్ పిక్కర్ టూల్. సర్చ్ చేయండి కలర్ పిక్కర్ అని చెప్పి. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. లెట్స్ యూస్ ది ఫస్ట్ వన్ హియర్, ఐ డ్రాపర్ టూల్ అని చెప్పి. దాన్ని ఎక్స్టెన్షన్గా యాడ్ చేద్దాం, యాడ్ టు క్రోమ్. వన్స్ దాట్స్ డన్, ఐ థింక్ దాన్ని ఒక డ్రాపర్ ఉంటుంది, దాన్ని యూస్ చేసి మీరు కలర్ని ప్రిడిక్ట్ చేయొచ్చు, గెస్ చేయొచ్చు యాక్చువల్లీ హెక్స్ కోడ్గా. Let me try it on Vamsee Bhavani. Click on the icon. 404 not allowed. Oh, okay. I think anti-piracy ఉంటుంది నా ప్లాట్ఫామ్లో కాబట్టి యూ కెనాట్ యూస్ దాట్. లెట్ సర్చ్ ఫర్ వంశీ భవానీ లోగో. ఆన్లైన్లో గూగుల్లో దొరికేస్తుంది. అక్కడ నుంచి కలర్ని పిక్ చేద్దాం. వంశీ భవానీ లోగో. లెట్స్ గో టు ఇమేజెస్. ఎస్, ఈ ఫస్ట్ దాన్ని ఓపెన్ చేద్దాం అండ్ లెట్ మీ పిక్ కలర్స్ నౌ. Let me click on the tool, eyedropper. First of all ఆ రెడ్ వేరియేషన్ని పిక్ చేద్దాం. ఆ తర్వాత బ్లూ వేరియేషన్ని అండ్ దెన్ లెట్స్ పిక్ ద వైట్. ఓకే, లెట్ మీ కాపీ ద బ్లూ కలర్ ఫస్ట్. ఇక్కడ ఆ యాక్సెంట్ డార్క్ లైట్ ఉంది కదా, యాక్సెంట్లో బ్లూని పెడదాం. జస్ట్ పేస్ట్ ఇట్ హియర్. ఆటోమేటిక్గా బ్లూ వచ్చేయాలి. Yeah, similarly now let's copy it for the dark theme, ఆ రెడ్ వేరియేషన్ని.
లెట్స్ కాపీ దిస్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేద్దాం. లెట్ మీ ఓపెన్ ఇట్. ఓకే, క్లోజ్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ లైట్, ఆబ్వియస్లీ లెట్స్ కీప్ ఇట్ ద సేమ్ వే, వైట్. ఓకే, ఈ బ్లూది మరీ లైట్గా ఉంది, కొంచెం దాన్ని థిక్ చేద్దాం. అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ అ వెబ్సైట్. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ప్రాసెసింగ్ స్టార్ట్ అయిపోద్ది. పికింగ్ జస్ట్ ద రైట్ కలర్స్, ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఫాంట్ స్టైల్స్, డిజైనింగ్ అ లేఅవుట్, adjusting alignments, preparing a mobile view, applying finishing touches. It will take few more seconds. And మీరు చూస్తే without any coding knowledge కంప్లీట్గా AI బిల్డ్ చేసింది. లెట్స్ సీ హౌ దట్ లుక్స్. లుక్స్ గుడ్. అనుకున్న దానికంటే బాగానే ఉంది గైస్. మీకేమనిపిస్తుంది? ఆబ్వియస్లీ దీంట్లో మీరు కస్టమైజేషన్ చేయొచ్చు, బట్ ఇనీషియల్ ఫస్ట్ వర్షనే ఇట్స్ గుడ్ కదా. ఓకే, మొబైల్ వ్యూ కూడా ఉంది, గ్రేట్. దీన్ని ఎడిట్ చేసి కొన్ని సొంత కస్టమైజేషన్స్ని యాడ్ చేద్దాం, అప్పుడే బాగుంటుంది. క్లిక్ ఆన్ ఎడిట్ సైడ్ ఆన్ ద టాప్ రైట్ కార్నర్. ఆల్రెడీ మీరు చూస్తే మన డొమైన్ వచ్చేసింది ఇక్కడ, చూసారా? డొమైన్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ కనెక్టెడ్. గ్రేట్. ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ ఇచ్చాడు, వాటిని ఫాలో అవుతే వెబ్సైట్ నీట్గా రెడీ అవుతుందంట. లెట్స్ లుక్ ఎట్ ది స్టెప్స్. ఫాలో దీ స్టెప్స్ అండ్ గెట్ యువర్ వెబ్సైట్ రెడీ. ఎడిట్ హెడ్డింగ్ టెక్స్ట్ అంటే బాగానే ఉంది. లోగో ఎడిటింగ్ చేద్దాం. దానికోసం ముందుగా లోగో కావాలి కదా. లెట్స్ గో టు ద సేమ్ లోగో పేజ్, రైట్ క్లిక్, క్లిక్ ఆన్ సేవ్ ఇమేజ్ యాజ్. దానికి ఒక పేరు పెడదాం, వీబీ లోగో అని చెప్పి. లెట్స్ సేవ్ ఇట్ ఆన్ ద డెస్క్టాప్. వీబీ లోగో. Click on save, come back to the website, click on replace image, upload files మీద click చేయండి, and here go to desktop and choose the file, VB logo, click it, upload అయ్యింది. I think complete screen shot వచ్చి ఉంటుంది ఇందాక. లెట్స్ గో బ్యాక్ అండ్ ఈ ప్యాలెట్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్. పేరు ఈసారి వీబీ లోగో, మేబీ వీబీ లోగో ఫైనల్ అని పెడదాం. వీబీ లోగో ఫైనల్. సేవ్. క్లిక్ ఆన్ అప్లోడ్ ఫైల్స్. సో ఇవన్నీ మీ ఇష్టం గైస్, కంపల్సరీ స్టెప్స్ కాదు, బట్ ఏవేం చేయొచ్చు పాసిబిలిటీస్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే. క్లిక్ ఆన్ సెలెక్ట్ అండ్ ఇక్కడ లోగో వచ్చేసింది. అంత నీట్గా ఇక్కడ సెట్ అవ్వలేదు, సైజ్ చిన్న చేసినా సరే అలాగే ఉంది. మేబీ లెట్స్ గో హెడ్ విత్ ద టెక్స్ట్ లోగో ఓన్లీ, అదే బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. లెట్స్ యూస్ దాట్. యాక్చువల్లీ లోగో ఆఫ్ చేసినా బాగాలేదు. ఓకే, ఇవి షాపింగ్ బ్యాగ్ సైజెస్. రీప్లేస్ ఇమేజ్, లెట్స్ డూ దాట్. చేంజ్ ఇట్ బ్యాక్ టు ద రెండు ఉన్నాయి, రెండు ఒకటే యాక్చువల్లీ. లెట్ మీ క్లిక్ దిస్. సైజ్ పెంచేద్దాం మళ్ళీ. యా, దిస్ ఈస్ బెటర్. ఆ తర్వాత సోషల్ మీడియా ఐకన్స్ కస్టమైజేషన్. ఇక్కడ ఫేస్బుక్, ట్విట్టర్ ఇవి ఇచ్చాడు, ఇవన్నీ నాకు లేవు. సో లెట్స్ డిలీట్ వాట్ ఎవర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండ్ కావాల్సినవి యాడ్ చేద్దాం. సో నేను నా ఇన్స్టాగ్రాము, యూట్యూబు, టెలిగ్రాము, లింక్డ్ఇన్ యాడ్ చేశాను. స్టైల్ ఇవంతా ఓకే. క్రాస్ ఇట్. ఇక్కడ ఏదో రెడ్ వచ్చింది ఏంటి? లింక్స్ నాట్ అసైన్డా. లెట్స్ ట్రై టు ప్రివ్యూ ఇట్. ప్రివ్యూలో ఏంటంటే మీకు ఎలా ఉంటుంది లైవ్గా ఉంటే అని చూపిస్తుంది. యా, ఇక్కడ ఏమీ ఎర్రర్ లేదు. సో లుక్స్ గుడ్. గో బ్యాక్ టు ఎడిటర్, క్లిక్ ఆన్ బ్యాక్ టు ఎడిటర్ అండ్ అక్కడ ఆ ఈమెయిల్ ఐడిని కూడా చేంజ్ చేద్దాం. లెట్ మీ చేంజ్ ఇట్ టు contact.vamsibhavani@gmail.com. contact.vamsibhavani@gmail. ఓకే, ఫోన్ నంబరు ఇవ్వచ్చు బట్ వద్దులేండి. లెట్ మీ రిమూవ్ దిస్. క్లిక్ ఆన్ థింక్ అక్కడ బయట ఉన్నట్టుంది. క్లిక్ డిలీట్. యా,
ఆ తర్వాత ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ టు న్యూస్ లెటర్ అనే ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ ఎండ్ మొత్తం ఇట్ విల్ బీ హ్యాండిల్డ్ అండి. ఒకవేళ ఎవరైనా ఫిల్ చేస్తే అక్కడ వ్యూ ఫామ్ సబ్మిషన్స్లో వస్తుంది. ప్రస్తుతానికి లేవు కాబట్టి ఇట్ విల్ నాట్ కమ్. లెట్ మీ యాడ్ అ న్యూ ఫీల్డ్ హియర్. క్లిక్ ఆన్ యాడ్ న్యూ ఫామ్ ఫీల్డ్. లెట్స్ సే షార్ట్ ఆన్సర్. వాళ్ళకి ఏం కావాలో అడుగుతాం యాక్చువల్లీ. ఓకే, సో లెట్ మీ ఎడిట్ ఇట్ యాజ్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఆర్ వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ అని చెప్పిద్దాం. వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ IN ఇన్ క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత ప్లేస్ హోల్డర్ ఫైన్. ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే కంపల్సరీ ఫీల్డ్ అక్కర్లేదు. బటన్ని కొంచెం స్టైల్ చేద్దాం. ఆ బ్లూ కలర్ బాగాలేదు. క్లిక్ ఆన్ చేంజ్ బటన్ స్టైల్స్. అండ్ ఇక్కడ లెట్స్ చేంజ్ ద కలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్నర్ రేడియస్ని ఇంక్రీజ్ చేద్దాం, కొంచెం ఆ స్మూత్నెస్ వస్తుంది. చేంజ్ ద కలర్ టు రెడ్. మారలేదేంటి? ఓ, దిస్ వాజ్ బార్డర్ కలర్. లెట్స్ చేంజ్ ద యాక్చువల్ ఫిల్ కలర్. సో ఇఫ్ యూ స్క్రోల్ కదా పైన ఉంది, దిస్ క్లిక్ ఆన్ దిస్ అండ్ రెడ్. ఓకే, లుక్స్ గుడ్. ఇదే విధంగా ఇంకొక బటన్ని కూడా ఎడిట్ చేద్దాం. క్లిక్ ఆన్ ఇట్, ఎడిట్ ఫామ్, బటన్లోకి వెళ్ళండి. అండ్ ఇందులో క్లిక్ ఆన్ చేంజ్ బటన్ స్టైల్స్, ఫిల్ కలర్ రెడ్ అండ్ కార్నర్ రేడియస్ని కూడా ఇంక్రీజ్ చేద్దాం. లెట్స్ ఇంక్రీజ్ దిస్ 12. ఇందాక ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఎడిట్ ఫామ్, బటన్స్ అండ్ చేంజ్ బటన్ స్టైల్స్. ఐ థింక్ ఇక్కడ 15 ఉంది. లెట్స్ చేంజ్ ఇట్ టు 12 టు మేక్ ఇట్ కన్సిస్టెంట్. ఓకే, క్లిక్ ఆన్ క్రాస్. ఆ తర్వాత లెట్స్ సీ వాట్ ఎల్స్ నీడ్స్ ఎడిటింగ్. ఓకే, ఐ థింక్ ఈ బటన్స్ కనమట్లేదు టెక్స్ట్. సో ఆ టెక్స్ట్ కలర్ని లెట్స్ మేక్ ఇట్ బ్లాక్. గో ఆన్ స్టైల్ అండ్ ఇక్కడ చేంజ్ ద కలర్, టెక్స్ట్ కలర్ టు బ్లాక్. ఓకే ఓకే, ఇది బాగానే ఉంది. సిమిలర్ దీన్ని కూడా మార్చేద్దాం. ఎడిట్ బటన్ అండ్ స్టైల్ అండ్ టెక్స్ట్ కలర్ వైట్ టు బ్లాక్. ఓకే, ఇవన్నీ గైస్ ఐ మీన్ చెప్తున్నాను కదా, ఏవో చేస్తున్నాను అంతే, కంపల్సరీ కాదు. మీ ఇష్టం, మీ కంటికి ఎలా నచ్చితే అలా, ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఓకే, ఫాంట్ చేంజ్ చేయొచ్చు, కానీ నాకు ఎందుకు ఫాంట్ చేంజ్ చేస్తే మళ్ళీ అక్రాస్ ది పేజ్ కన్సిస్టెంట్ ఉండదు, అన్నీ మార్చుకోవాలి. లెట్స్ కీప్ ద ఫాంట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ నౌ. యానిమేషన్ ఫైన్. ఆ తర్వాత ఇఫ్ యూ స్క్రోల్ టు ద టాప్, ఎస్ ఇంకా ప్రోడక్ట్స్ రావాలి, విల్ డిస్కస్ దాట్. ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి కదా. పేజెస్ అండ్ నావిగేషన్ ఏంటంటే మీకున్న పేజెస్ అని కనబడతాయి. ప్రస్తుతానికి హోమ్ అండ్ షాప్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ వెబ్సైట్ స్టైల్స్లో కలర్స్ కానీ ఫాంట్స్ కానీ అక్రాస్ ద పేజ్ ఉన్నవన్నీ కనబడతాయి. ఇక్కడ చేంజ్ చేస్తే అన్ని చోట్ల చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ AI జనరేషన్స్, యూ కెన్ జనరేట్ AI థింగ్స్. AI హీట్ మ్యాప్ చూపిస్తాను మీకు. ఇదేంటంటే ఒక AI జనరేటెడ్ హీట్ మ్యాప్ చూపిస్తుంది. అంటే ఏంటంటే ఒక యూజర్ ఒకవేళ ఈ సైట్కి వస్తే ఎక్కువగా ఏ స్పాట్లలో ఫోకస్ చేస్తాడు, ఏ స్పాట్ల మీద క్లిక్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల లాభం ఏంటి తెలిస్తే ఆ స్పాట్ల్లోనే ఇంపార్టెంట్ ఇన్ఫోని స్టోర్ చేసుకోవచ్చు. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ టు జనరేట్ ది అటెన్షన్ మ్యాప్ ఆర్ హీట్ మ్యాప్. జనరేట్ చేస్తుంది. ఓకే, చూసారా? సో ఎక్కువగా ఈ ప్లేసెస్లో క్లిక్ చేసే అవకాశం ఉందంట. లాస్ట్ ప్రోడక్ట్ మీద, మధ్యలో ఉన్న రివ్యూ మీద, ఓకే ఇక్కడ ఈ పేజెస్లో ఫస్ట్ మీద, ఫామ్లో మధ్యలో, సోషల్ ఐకాన్స్లో మధ్యలో. దీనివల్ల లాభం ఏంటి? ఇంపార్టెంట్ సోషల్ ఐకాన్స్ కానీ, ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ కానీ, ఇంపార్టెంట్ రివ్యూస్ కానీ ఆ లొకేషన్స్లో పెడితే మీకు మంచి యూజర్ ఇంటరాక్షన్ వస్తుంది. అర్థమైందా? కూల్. లెట్స్ గో ఆన్ టు ద స్టోర్ నౌ. క్లిక్ ఆన్ ది ఆన్లైన్ స్టోర్. ఇక్కడ క్లిక్ ఆన్ మేనేజ్ ప్రొడక్ట్స్ అండ్ పేజ్ లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ టు లోడ్. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఫస్ట్ టైం కాబట్టి అగైన్ నేమ్ ఆఫ్ స్టోర్ వంశీ భవాని స్టోర్ ఇద్దాం. కంట్రీ లెట్స్ గివ్ ఇట్ యాజ్ ఇండియా అండ్ కరెన్సీ రూపీ ఇద్దాం. ఇండియా. ఓకే, ఆటోమేటిక్గా రూపీ వచ్చేసింది. కంటిన్యూ. ఇక్కడ చూస్తే యూ కెన్ యాడ్ ప్రొడక్ట్స్, మేనేజ్ పేమెంట్. ఓకే, లెట్స్ గో టు ప్రొడక్ట్స్ ఫస్ట్. క్లిక్ ఆన్ యాడ్ ప్రొడక్ట్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే ఆబ్వియస్లీ మీరు అమెజాన్లో కొనుక్కునేవి. డిజిటల్ అంటే మేబీ ఈ బుక్స్, PDFs, లింక్స్,
సర్వీస్ అంటే మేబీ సమ్ సర్వీస్ దట్ యూ ఆఫరింగ్, డొనేషన్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ బుకింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, యూ కెన్ యాక్చువల్లీ సెల్ అబ్సల్యూట్లీ ఎనీథింగ్ త్రూ దిస్ సైట్. లెట్స్ యూజ్ డిజిటల్ ఫర్ నౌ. క్లిక్ ఆన్ డిజిటల్. టైటిల్ లెట్స్ సే వంశీ భవాని, ఆ సిలబస్ పీడిఎఫ్ ఇద్దాం. డిఎస్ఏ సిలబస్ వంశీ భవాని అని చెప్పి, ఆ తర్వాత సబ్ టైటిల్ అంట ద సిలబస్ యూ నీడ్. రిబ్బన్ అంటే మీకు పైన వస్తుంది అనమాట. లెట్స్ సే ఎక్స్క్లూజివ్ ఫర్ నౌ. చూపిస్తాను మీకు రిబ్బన్ ఎక్కడ వస్తుందో. ఆ తర్వాత డిస్క్రిప్షను. వీ కెన్ యూస్ ద ఏఐ రైటర్ యాక్చువల్లీ. క్లిక్ ఆన్ ఏఐ రైటర్ అండ్ డిస్క్రైబ్ ద ప్రొడక్ట్. సో పీడిఎఫ్ అది ఇది అని చెప్పి రాశాను. క్లిక్ ఆన్ జనరేట్ టెక్స్ట్. ఏఐ విల్ స్టార్ట్ రైటింగ్. వెబ్సైట్ ఏఐఏ, డిస్క్రిప్షన్ ఏఐఏ, ఫైన్. స్క్రోల్ డౌన్. యాడ్ టు బ్యాక్ ఇవ్వాలి. ప్రైస్ 100 ఇద్దాం. డిస్కౌంట్ ప్రైస్ 50. ఎస్కేయూ అంటే మీ ప్రొడక్ట్ ఐడి అనమాట. లెట్స్ కీప్ ఇట్ 1. ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ కేటగిరీస్, మేనేజ్ కేటగిరీస్. లెట్స్ ఇగ్నోర్ దట్ ఫర్ నౌ. ఆ తర్వాత డిజిటల్ ప్రోడక్ట్ కాబట్టి కొనుక్కున్నాక ఏమి ఇవ్వాలి. యూ కెన్ అప్లోడ్ అ ఫైల్. క్లిక్ ఆన్ ఫైల్, అప్లోడ్ ఫైల్. లెట్స్ గివ్ ఇట్ సమ్ ర్యాండమ్ పీడిఎఫ్ ఆర్ లెట్స్ గివ్ ద ఒరిజినల్ ఫైల్ ఇట్ సెల్ఫ్. డౌన్లోడ్స్లోకి వెళ్ళి లెట్ మీ గివ్ యూ ద ఒరిజినల్ ఫైల్. ఇఫ్ యూ వాంట్ దిస్ ఫర్ ఫ్రీ, ఈ సిలబస్ పీడిఎఫ్ vamsibhavani.in ఉంది. యూస్ దాట్. ఓకే, లెట్ మీ చూస్ దిస్. అప్లోడ్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఇమేజ్. లెట్స్ యూస్ కోపైలట్ ఫర్ దాట్. బింగ్ కోపైలట్లోకి వెళ్ళి క్రియేట్ పోస్టర్ ఆర్ పోస్టర్ ఇమేజ్ ఫర్ పీడిఎఫ్ ఫర్ డిఎస్ఏ సిలబస్. ఇట్ విల్ జనరేట్ ఇమేజెస్. మొత్తం అంతా ఏఐఏ గైస్. ఏఐ ఈజ్ హియర్ టు స్టే. అద్దం పద్దం లేవు ఇవి, బట్ లెట్స్ టేక్ సమ్ ఇమేజ్ ఫర్ నౌ. క్లిక్ ఆన్ ద సెకండ్ వన్ అండ్ దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. 3 dots అండ్ డౌన్లోడింగ్. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు ద సైట్ అండ్ అప్లోడ్ దిస్ ఫైల్. క్లిక్ ఆన్ ఇట్. డౌన్లోడ్స్లో ఉంటుంది. డిజైనర్, లెట్స్ ఓపెన్ దాట్. అప్లోడ్ అవుతుంది. ఓకే, వన్స్ దిస్ ఇస్ డన్, ఎస్ ఇట్ ఈస్ డన్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ మీ ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోద్ది స్టోర్లోకి. ఓకే, గ్రేట్. ఆ తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ని యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ యాడ్ పేమెంట్. బై డిఫాల్ట్ హోస్టింగ్ అని మీకు స్ట్రైప్ పేమెంట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. లేదా యూ కెన్ యూజ్ మాన్యువల్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ కానివ్వండి, ఆర్ మీరు అకౌంట్ నెంబర్ ఇచ్చి పంపించమంటే యూ కెన్ యూజ్ దిస్. కానీ దీంట్లో ఏంటంటే మీరు మాన్యువల్గా ఆర్డర్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. గాట్ ఇట్? ఆర్ స్ట్రైప్ని వాడుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజ్ కూడా పేజ్ ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఆన్ దాట్. దిస్ విల్ బి ద ప్రాసెసింగ్ ఫీ ఇన్ఫో పేజ్. ఎంత తీసుకుంటారు ఏంటి అని చెప్పి యూ కెన్ రీడ్ త్రూ దిస్. అండ్ వన్స్ యూ ఆర్ ఓకే విత్ దిస్, క్లిక్ ఆన్ కనెక్ట్. దీంట్లో బోల్డ్ అని ఉంటాయి. వీసా, మాస్టర్ కార్డ్, గూగుల్ పే కూడా ఉంది. కనెక్ట్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి వదిలేస్తున్నాను, బట్ యూ కెన్ యూస్ దిస్ టు కంటిన్యూ విత్ ద రిజిస్ట్రేషన్ విత్ స్ట్రైప్. వన్స్ యూ కమ్ బ్యాక్, పెండింగ్ అని వస్తుంది. దట్ షుడ్ బి ఫైన్. యా, సెటప్ నాట్ ఫినిష్డ్, ఫైన్. క్లిక్ ఆన్ డాష్బోర్డ్ అగైన్. క్లిక్ ఆన్ రివ్యూ కంపెనీ ఇన్ఫర్మేషన్ అండ్ దీంట్లో మీరు మీ కంపెనీ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ టాక్సేషన్ అండ్ ఆల్. ఫర్ నౌ ఐల్ ఇగ్నోర్ దిస్. యా, ఐ థింక్ దాట్స్ ఇట్. వీ కెన్ గో బ్యాక్ టు ద వెబ్సైట్ బిల్డర్. క్లిక్ ఆన్ ఎడిట్ వెబ్సైట్ అండ్ మీరు మళ్ళీ మీ బిల్డర్ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ ఐ థింక్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ డన్ ఇట్. చెప్పాను కదా రిబ్బన్ అని చెప్పి, దాట్స్ ద ఎక్స్క్లూజివ్ రిబ్బన్. ఇక్కడ మీరు కావాలంటే ఇంకా వేరే సెక్షన్స్ కూడా యాక్చువల్గా యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ యాడ్ ఎలిమెంట్ అండ్ మీకు నచ్చిన సెక్షన్ని యాడ్ చేయొచ్చు. ఇప్పటిదాకా మనం కేవలం ఉన్న వాటినే మార్చాము. కావాలంటే కొత్తవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ. సో ఇక్కడ ఇది ఉంచేద్దాం. లెట్ మీ గో డౌన్. ఇక్కడ లెట్ మీ క్లిక్ ఆన్ యాడ్ సెక్షన్. మీకు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఐ వాంట్ టు యాడ్ అ వీడియో అనుకుందాం. క్లిక్ ఆన్ వీడియో. అగైన్ దాంట్లో బోల్డ్ అని టెంప్లెట్స్ ఉంటాయి. లెట్ మీ చూస్ దిస్ వన్. అండ్ దీంట్లో వన్స్ యూ క్లిక్ దిస్ యూ కెన్ యాడ్ యువర్ ఓన్ వీడియో. ఐ థింక్ బై డిఫాల్ట్ ద వీడియో అని ఉంటుంది. యా, లెట్ మీ చేంజ్ ఇట్ విత్ మై వంశీ భవాని ఇంట్రో.
ఆటో ప్లే లూప్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. లెట్స్ చేంజ్ ద టెక్స్ట్. బిల్డ్ యువర్ డ్రీమ్స్ విత్ వంశీ భవానీ ఆర్ సమ్వన్ ఎల్స్ విల్ హైర్ యూ టు బిల్డ్ దేర్స్. కొటేషన్ బాగుంది కదా. ఆ తర్వాత కావాల్సినట్టుగా దీన్ని అలైన్ చేసుకుందాం, కొంచెం పైకి కిందకి, సెక్షన్ హైట్ అవన్నీ. లెట్ మీ చేంజ్ దిస్ సెక్షన్ హైట్, లెట్ మీ చేంజ్ దిస్ టు. యా, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. లెట్స్ గో టు ప్రివ్యూ వన్స్. ఓకే, మొబైల్ వ్యూ చూస్తే ఇది మరీ అతుక్కుపోయినట్టు ఉంది, దానికి కొంచెం చిన్న చేద్దాం. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే వెబ్సైట్ మొబైల్లోది డెస్క్టాప్లోది సెపరేట్గా మార్చుకోవచ్చు. దీన్ని మార్చితే అది మారుతూ, అది మార్చితే ఇది మారుతూ. దట్స్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ, నాకు బాగా నచ్చింది. దీన్ని కూడా అలైన్ చేసుకుందాం జస్ట్ ఫర్ ద మొబైల్ వ్యూ. ఓకే, ఐ థింక్ ఇంకా గో లైవ్ మాత్రమే మిగిలింది. లెట్ మీ ప్రివ్యూ వన్స్ అగైన్. ఇక్కడ షాప్ మీద క్లిక్ చేస్తే షాప్ ఓపెన్ అవ్వట్లేదు. లెట్ us యాడ్ that లింక్ యాక్చువల్లీ. ఓకే, గో బ్యాక్ టు ది ఎడిటర్ వన్స్ అగైన్ అండ్ ఆ లింక్ని యాడ్ చేద్దాం. సో క్లిక్ ఆన్ షాప్ ఎడిట్ బటన్, ఇక్కడ లింక్ టు అని ఉంది కదా, మేక్ ఇట్ షాప్. దట్స్ ఇట్. లెట్స్ ప్రివ్యూ ఇట్ అగైన్ అండ్ ఈసారి మనకి క్లిక్ చేస్తే షాప్ ఓపెన్ అవ్వాలి. అయ్యింది. లుక్స్ గుడ్ టు మీ. ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. లెట్స్ గో బ్యాక్ టు బిల్డర్ అండ్ పబ్లిష్ చేద్దాం. బ్యాక్ టు ఎడిటర్, గో లైవ్. మొబైల్ వ్యూ చూసుకోమంటున్నాడు, చూసుకున్నాం మేము. క్లిక్ ఆన్ గో లైవ్ అగైన్. I think we are finally done. Yes, your site is live. Click on view site. If you see vamsibhavanistore.com లో this is live now. కావాలంటే మీరు ట్రై చేసుకోండి, ఓపెన్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ మోర్ అప్డేషన్స్ యూ కెన్ గో బ్యాక్ టు ది హెచ్ ప్యానల్ అండ్ ఇక్కడ వెబ్సైట్స్లోకి వెళ్ళి యూ కెన్ క్లిక్ ఆన్ మేనేజ్ అండ్ ఎడిట్ ద వెబ్సైట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు. గాట్ ఇట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఫ్రమ్ స్క్రాచ్ మీకు ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ని వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ ఎలా బిల్డ్ చేయాలో చూపించాను. నచ్చుంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.